జరగాలి, మాకు న్యాయం కావాలా. మాకు మా అబ్బాయి మాకు అలా రావాలి సార్, కావాలి సార్, మాకు న్యాయం కావాలి సార్. ఆ పోలీసు వాళ్ళు అయితే ఎటు మాట్లాడతారు వాళ్ళకే తెలియదు. మేము ఉదయం నుంచి అనుకుంటాను సార్, అక్కడ ఊళ్ళు మాట్లాడలేదు సార్. పడిపోవడం అయితే కాలు ఎరుగుతుంది, చెయ్యి ఎరుగుతుంది, నడువు ఎరుగుతుంది. రాత్రి 11 గంటలకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి రాగానే వెళ్ళిపోండి పిల్ల చేయగానే మెసేజ్లు రాగానే మరి అక్కడి నుంచి ఏడు చేశారు తెలియదు. మా తెల్లవారు 3 గంటలకి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి సీరియస్గా ఉంది, పలానా హాస్పిటల్లో వేసాము, వచ్చి తీసుకెళ్ళిపోండి హాస్టలే ఇది అయ్యింది అని. వాళ్ళ ఇంటికి ఆ పిల్లగాలు తాలికోలే చేసి ఇలాగ దెబ్బలు తగిలేమ్మా ఇలాగా అయింది అని చెప్పారు. కేసులో ఉన్నాము రండి అని, కేసులో వేసాము, మేము తీసుకెళ్ళి జాయిన్ చేసాము మేమేని అని చెప్పారు. మరి అబ్బాయి మేనమామ సార్, సో ముందుగా ఏం జరిగిందంటే వీళ్ళిద్దరి మధ్యలో ప్రీవియస్గా ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్లో లవ్ అఫేర్ అంటే టీనేజ్లో ఉండే క్రష్ ఆ టైప్లో ఉండేది సార్. ఆ టైంలో వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మనకి, ఎవరికి మా అక్కకి, అంటే ఎవరైతే మన విక్టిమ్ మన దెబ్బలు తగిలిపడి ఉన్నాడు హాస్పిటల్లో వాళ్ళ అక్కకి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏమని, ఇదే మీకు లాస్ట్, ఇంకోసారి ఇలాంటిది ఏమైనా జరిగితే మీ ఓడి ఇంకోసారి ఉండడు, ప్రాణాలతో ఉండడనే దీనిగా జరిగింది. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు సార్. పోలీసులు కూడా నిన్న మాకు ఈ విషయం మాకు చెప్పడం జరిగింది, మేము వాళ్ళకి చెప్పడం కదా, వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది పోలీసులు ఈ విషయం. ఆ తర్వాత ఆ మధ్యలో ఏం లేదు, మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ కాలేజీలో కలుసుకుంటున్నారు ఇదే అని చెప్పేసి నిన్న మార్నింగ్ అంటే మొన్న నైట్ 11, 11:30, 12 టైం చేసి ఆ పిల్లద ఫోన్తో మెసేజ్ చేయించి వాళ్ళు మనోడిని అక్కడ తీసుకెళ్ళి రప్పించి ఇంటి వరకు రప్పించారో తెలియదు, మరి దారిలో ఆపేసారో తెలియదు. అక్కడ రప్పించి స్కూటీ అయితే వాళ్ళ ఇంటి ముందు ఉంది సార్. ఎంత మనం వెళ్ళా సరే వాళ్ళ ఇంటి ముందు స్కూటీ ఆపేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను సార్. మన చుట్టకంగా వెళ్ళట్లేదు, వెళ్ళామంటే మరి రాత్రి వెళ్ళాడంటే దొంగతనానికి వెళ్ళాడు, బండి ఇంటి ముందు ఆపేసి ఇంట్లో లోనకి వెళ్ళాడు కదా సార్. ఆ అమ్మాయి కోసం ఇంటి ముందు వెళ్ళి బయట లోనకి పెట్టాడు ఎవడైనా బండి అయినా సరే. ఇదే విషయం నేను పోలీసులు అడిగితే 3 ఇళ్ళు పక్క నుంచి దూకిసాడు అమ్మ, పైనుంచి కిందకని చెప్తున్నారు. ఆ అమ్మాయి కోసం వెళ్తే ఎందుకు సార్ పైనుంచి కిందకని దూకుతాడు సార్. ఒకసారి పడిపోయాడు అంటారు, ఒక నిమిషం మాకు ఫస్ట్లో ఫోన్ చేసేటప్పుడు ఏమన్నారు, హాస్పిటల్కి వెళ్ళాడు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. ఆ తర్వాత నాకు అక్కడికే యాక్సిడెంట్ అయినట్టున నేను ఇలా యాక్సిడెంట్లో కనిపించట్లేదన్నా, యాక్సిడెంట్లో అయితే తిరుగుతుంది కదా, పైన దెబ్బలు ఏంటి లేవేటి, నోట్లో నుంచి బ్లీడింగ్ అవుతుంది అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది అంటే తమ్ముడు కొడిసారు అని చెప్పారు. 100% కొడిసిన దెబ్బలని వాళ్ళే చెప్పారు. మాకు ఆ టైంలో వాళ్ళే చెప్పారు. ఇంతలా చెప్తున్నారంటే వాళ్ళే చేశారని మాకు ఆ టైంలో తెలీదు. మీ ఎవరైనా హెల్ప్ చేస్తారన్నా థ్యాంక్స్ అని తీసుకొచ్చినందుకు మీకు ఇంకా చెప్పారు, చాలా థ్యాంక్స్ అనే నేను వాళ్ళు ఇలా పొగడడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఇంకా మేము కేజీహెచ్ నుంచి మెడికల్ వరకు వస్తాం. కొంచెం కేజీహెచ్లో కొంచెం క్లమ్జీగా ఉన్న వాళ్ళు వెంటనే సివియర్ కండిషన్ ఉన్న వాళ్ళు మెడికల్లో జాయిన్ చేసి మాకు ట్రీట్మెంట్ తీసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకొచ్చేటప్పటికి మాకు వాళ్ళ మీద ఎలా అనుమానం కలిగిందంటే, పేషెంట్ జాయిన్ చేసింది నేను, డాక్టర్ నన్ను అందరినీ రానప్పుడు నన్ను ఒక్కరిని రమ్మంటే అతను కూడా నా వెనకాతలు వచ్చి మా వాళ్ళందరినీ లోనికి వెళ్ళిపోమన్నా సరే అతను నాతో వచ్చేస్తున్నాడు. వాళ్ళు ఈ సిచ్యువేషన్ బట్టి ఎవరైనా వస్తే ఇప్పుడు అతను జాయిన్ చేసి ఎక్కడి వరకు తీసుకొచ్చారు, అతనితో ఆ పని అయిపోయింది, అతను వెళ్ళిపోవాలి. కొన్ని వెళ్ళలేదు, కొన్ని మనిషి కొంచెం ఏదో బాధ అనిపించింది ఉన్నాడు, ఓకే. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకుంటే వాళ్ళు పిలిపించి ఇక్కడికి రప్పించే అవకాశం వాళ్ళకే ఉందండి. వేరే మనుషులు కూడా అక్కడికి వచ్చారు, వీళ్ళిద్దరూ వచ్చారు. ఏదో అయితే మేము అసలు మాట్లాడలేదు సార్. మాతో పోలీసులు మాట్లాడి అమ్మాయి ఏం చెప్తుంది అనే విషయమే చెప్తుండ్రు. అమ్మాయిని కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది ఇండివిజువల్గా ఉంచాం రోజంతా అని చెప్తున్నారు. నేను తెల్లవారి నుంచి సాయంత్రం కలిసే ఉన్నారు సార్. ఇండివిజువల్ రూమ్ దాంట్లో ఎక్కడ లేవు సార్. ఇండివిజువల్ ఉన్నా సరే అంతా ఓపెన్గా డోర్లే లేవు సార్ లోన. చెప్పాలంటే ఇండివిజువల్గా ఏం లేదు సార్, అందరూ కలిసే తిన్నారు. నేను ఇందాక నేను వెళ్ళి 2 గంటలు భోజనం చేశారు సార్. ఇండివిజువల్గా ఎక్కడ ఉంటుంది సార్, ఆ టైం చాలు కదా సార్ అందరూ క్లమ్ చేయడానికి. నువ్వెందుకమ్మా అంత రెస్పాండ్ అవుతున్నాడు, ఒక ప్రాణం పోతుంది సార్. మా తమ్ముడు ఇదంటే ప్రాణం అంటే ఎంత ఉంటుంది సార్, నువ్వెందుకు అంత రెస్పాండ్ అవుతున్నావు అంటే ఏం చెప్తాను సార్ దానికి ఆన్సర్. మరి ఇంతవరకు వచ్చి పిల్లల్ని కొట్టేశారండి, శుభ్రంగా మొక్క మీద గుద్దీసి
మామూలుగా కాదు అసలు గెజ్జివేటి మొత్తం పచ్చడి చేస్తారు మొక్కం. పడిపోయినవి అయితే అలా ఉండవు కదా. మామూలుగా అయితే పడిపోయినవి అయితే కాలో జబ్బ చెయ్యో ఇరిగిపోద్ది. పడిపోయినవి అయితే అలా ఉండవు కదా. కొట్టేసిన దెబ్బలు అవి మాకు కంపల్సరీగా అందరికీ అర్థమవుతుంది. ఆ ఫోటోలు చూసి కూడా మాకు తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరు మాకు ఫోటో తీసిన వాళ్ళు అందరూ కూడా అవి పడిపోయిన దెబ్బలేనమ్మా. ఊర్లో చూసిన వాళ్ళు కూడా అందరూ అలాగే చెప్తున్నారు సార్. ఇగోండి మరి ఇక పిల్లని చూసారా, కళ్ళు 2 లేకని చేస్తారు. చెవులు అంటే రక్తం వచ్చేస్తుంది, ముక్కు అంటే రక్తం వచ్చేస్తుంది, నోటు అంటే రక్తం వచ్చేస్తుంది. ఇది పద్ధతేనా అసలు వాళ్ళకి? తప్పు చేస్తే పిల్లని అక్కడ వదిలేసి మాకు ఫోన్ చేసి చెప్పాలి కాదు. 5 నిమిషాల్లో పిల్లని అలా చేయడం ఏంటి? వాళ్ళు కేజీ మాకు వాళ్ళు ఫోన్ చేసి మాకు చెప్పడం ఏంటి అసలు? మరీనా 0 392